యోబు యొక్క జీవిత చరిత్రను స్కిట్ ద్వారా ప్రదర్శన చేయటానికి రెడీగా ఉన్నటువంటి ప్రైమరీ గ్రూప్ పిల్లల్ని చప్పట్లతో వాళ్ళని వెల్కమ్ చేద్దాం. యేసయ్యా మా పిల్లల్ని మన్నించండి యేసయ్యా. యేసయ్యా మా పిల్లలు తప్పు చేసి ఉంటే మన్నించండి యేసయ్యా. యేసయ్యా మా పిల్లలు తప్పు చేసి ఉంటే మన్నించండి యేసయ్యా. యేసయ్యా మన్నించండి యేసయ్యా. యేసయ్యా మన్నించండి. దాని బదులుగా ఈ కోడి పిట్టని బలిగా అర్పిస్తున్నాను యేసయ్యా. యేసయ్యా మా పిల్లలు తప్పు చేసి ఉంటే మన్నించండి యేసయ్యా. యేసయ్యా మా పిల్లలు తప్పు చేసి ఉంటే మన్నించండి యేసయ్యా. యేసయ్యా మా పిల్లల్ని తప్పు చేసి ఉంటే యేసయ్యా. ఏవేపు తప్పు చేసావా ఒక్కొక్కటిగా మన్నించేసయ్యా. మన్నించేసయ్యా. యేసయ్యా మన్నించేసయ్యా. యేసయ్యా మన్నించేసయ్యా. యేసయ్యా మన్నించేసయ్యా. యేసయ్యా మన్నించు. యేసయ్యా నా పిల్లలు తప్పు చేసింటే మన్నించేసయ్యా. అలాగే అలా ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు సాతాను వచ్చి దేవుని యొద్ద అతని కుటుంబాన్ని పరీక్షించడానికి అడుగుట. యేసయ్యా మా పిల్లలు మన్నించండి. యేసయ్యా మన్నించండి. యేసయ్యా నా పిల్లలు మన్నించండి. యేసయ్యా మా పిల్లలు మన్నించండి యేసయ్యా. యేసయ్యా మా పిల్లలు మన్నించండి యేసయ్యా. భూమిపై తిరుగుతూ పిల్లలు మన్నించండి యేసయ్యా. యేసయ్యా యోబు సంగతి ఆలోచించితివా? లేదు. మా పిల్లలు మన్నించండి యేసయ్యా. యేసయ్యా మా పిల్లలు మన్నించండి యేసయ్యా. ఏ చెడ్డ పనులు చేయకుండా దేవుని భయభక్తులు కలిగిన వాడు అతని చేత ఊరికే ఉన్నాడా? లేదు. ఆశీర్వాదాన్ని అన్ని తీసుకున్నాడు. యేసయ్యా మా పిల్లలు మన్నించండి. యేసయ్యా మన్నించండి. నమ్మకంగా ఉన్నాడు. అయితే నేను ఇప్పుడు పరీక్షిస్తాను. యేసయ్యా మన్నించండి యేసయ్యా. యేసయ్యా మన్నించండి యేసయ్యా. తన ప్రాణాన్ని మాత్రం తీయజేయాల. అయితే సరే. యేసయ్యా మన్నించండి యేసయ్యా. యేసయ్యా మా పిల్లలు మన్నించండి యేసయ్యా. యేసయ్యా మా పిల్లలు మన్నించండి. యేసయ్యా మన్నించండి యేసయ్యా. యేసయ్యా మా పిల్లలు మన్నించండి. అయ్యో నా విపరీతమైన అయ్యో నాకు నా పిల్లలంతా అయ్యో నా పిల్లలంతా చచ్చిపోయినారు. అయ్యో నా పిల్లలంతా చచ్చిపోయినారు. అయ్యో నా పిల్లలంతా చచ్చిపోయినారు. అయ్యో యేసయ్యా మా పిల్లలంతా చచ్చిపోయినారు యేసయ్యా. యేసయ్యా మా పిల్లలకి జీవాన్ని ఇవ్వండి యేసయ్యా. ప్లీజ్ యేసయ్యా మా పిల్లలకి జీవాన్ని ఇవ్వండి యేసయ్యా. యేసయ్యా ప్లీజ్ యేసయ్యా. యేసయ్యా మా పిల్లలు మన్నించండి యేసయ్యా. యేసయ్యా మా పిల్లలు మన్నించండి యేసయ్యా. మా పిల్లల జీవితాన్ని మన్నించండి యేసయ్యా. వాడు ఏమన్నా తప్పు చేసి ఉంటాడు. యేసయ్యా మా పిల్లలు మన్నించండి యేసయ్యా. జరిగి ఉంటుంది. ఏమన్నా తప్పు చేసింటే మన్నించేసయ్యా. మా పిల్లలకి పిలువురా. విపరీతమైన వ్యాధి రారి రే నన్ను కాపాడండి రే. నా పిల్లలంతా చచ్చిపోయినారు. నా ఆస్తి మొత్తం పూసిందిరా రే నన్ను కాపాడండి రే. దగ్గర రావద్దు రే ప్లీజ్ రే నాకు హెల్ప్ చేయండి రా. రే ఆ రోజు ప్రాణాలు ఇస్తున్నారు కదరా రే. రే ప్లీజ్ రే ప్లీజ్ రే ప్లీజ్ రే కాపాడండి రే ప్లీజ్ రే యేసయ్యా మా ఫ్రెండ్స్ తెలియకుండా మాట్లాడేసినారు మన్నించేసయ్యా. యేసయ్యా మా పిల్లలు మా ఫ్రెండ్స్ తెలియకుండా మాట్లాడేసినారు మన్నించేసయ్యా. యేసయ్యా మా ఫ్రెండ్స్ తెలియక మాట్లాడేసినారు మన్నించండి యేసయ్యా. యేసయ్యా మా ఫ్రెండ్స్ మన్నించండి యేసయ్యా. యేసయ్యా మా పిల్లల్ని అట్లే జీవాన్ని ఇవ్వండి యేసయ్యా. ప్లీజ్ యేసయ్యా మా పిల్లలు చెప్తేనే వినలేదు. పోయి దేవుడు అనిపోయినాడు. ఇప్పుడు చూడు నా పిల్లలంతా చనిపోయినారు. ఇప్పుడు చూడు ఏం వ్యాధి వచ్చిందో. వసే మూర్ఖురాల్లాగా మాట్లాడద్దు. దేవుడు మనకి ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. పెంచుకోవడానికి 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. పెంచుకోవడానికి ఆవులను కూడా ఇచ్చాడు. జీవాన్ని ఇచ్చాడు. అనుభవించాము. కీడును కూడా అనుభవించాలి. మూర్ఖులాగా మాట్లాడద్దు. అయ్యో
నా పిల్లలంతా చచ్చిపోతున్నారే. అయ్యో ఏసయ్యా, ఏసయ్యా నన్ను బాగు చేయండి. అదేదో తెలియకుండా వాగేసింది, దాన్ని కూడా మన్నించండి ఏసయ్యా. ఏసయ్యా తెలియకుండా మాట్లాడేసింది, మన్నించండి ఏసయ్యా. ప్లీజ్ ఏసయ్యా మన్నించండి ఏసయ్యా. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏసయ్యా, దేవుడు అతని మన్నించండి ప్రార్థన ఏసయ్యా. ఆలకించి మరలా అతనికి రెండంతల ఆశీర్వాదాన్ని దయచేయడం. ఏసయ్యా మన్నించండి ఏసయ్యా. అబ్బా అమ్మయ్యా, దేవుడు నాకు రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. అబ్బా అయ్యో, మా పిల్లలంతా బతికారు. అయ్యో నాకు రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. అబ్బా నా పిల్లలంతా బతికారు. మళ్ళీ ఒరే వసే మూర్ఖురాలా, చూసావా దేవుడు రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. నువ్వు అలా మాట్లాడినావే దేవుని గురించి తప్పుగా. చూసావా దేవుడు ఎట్లా రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడా. అలా ఒక గొర్రె పిల్లకి 2 గొర్రె పిల్లగా ఇచ్చాడు. అలా ఆశీర్వదించినప్పుడు మరలా సాతాను వచ్చి యేసుతో యోబుని గురించి మాట్లాడుట. అయ్యో నా వల్ల కాలేదు, అయ్యో నా వల్ల కాలేదు. అది ఏమిటది? యోబు నా తాత గెలిచాడు, నా వల్ల కాలేదు. అది నా బిడ్డ, అది నా బిడ్డ. అయ్యో హల్లెలూయా, హల్లెలూయా. స్కిట్ బాగుందండి. చిన్న పిల్లలు వారి మైండ్కి ఎంత వచ్చిందో అంత మాత్రమే వేశారు. కాబట్టి మీరు ఆశీర్వదించాలి. వాళ్ళు ఎంత గ్రహించారు అంత మాత్రమే వేయగలిగారు. స్టేజ్ ఫియర్ వల్ల కొంచెం మర్చిపోయారు వాళ్ళు. కానీ ఈ పిల్లల్ని ఆశీర్వదించాలని మీరు ప్రేయర్ చేయాలి. యోబు జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు, ఎన్ని అడ్డులు, ఆటంకాలు సమస్తమును కోల్పోయినను కానీ చివరి వరకు ఆయన విశ్వాసముతో దేవుని దూషించకుండా ఉన్నాడు. కాబట్టి దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని దయచేశాడు. కాబట్టి మన జీవితాలలో కూడా యోబు లాంటి విశ్వాసాన్ని కలిగి మనం ఉన్నట్లయితే ఎలాంటి శోధనలైనా సాధించడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఈ పిల్లలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.